బట్టలు కొండాకి గగన్, భూమి, శారద, శివ అలాగే పూర్ణిమతో కలిసి షాపింగ్ మాల్ వెళ్తూ ఉంటారు. ఇంకా అందరూ వెళ్తుండగా ఒక్కసారి భూమిని ఆగమని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏమైంది అని చెప్పి భూమి అడుగుతుంది. ఒకసారి గగన్ అలాగే చూస్తూ, ఇదిగో అంటే ఈ చోటు గుర్తుందా నీకు ఎక్స్లేటర్ ఎక్కడ రాదు కదా అని భూమిని అదే పని గగన్ అనగానే భూమి తన గతం గుర్తు తెచ్చుకుంటుంది. ఆ రోజు పల్లెటూరు రాగానే చూసి భయపడ్డం, ఎలా ఎక్కడ అర్థం కాక టెన్షన్ పడ్డం, అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలాగే గగన్ ఏమో ఎక్కువ అని చెప్పి అనగానే లేదు నాకు భయం వేస్తుంది అని చెప్పి భూమి భయపడ్డాం. గగన్ ఎత్తుకొని తీసుకెళ్ళడం అంతా భూమి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు బావా ఇప్పుడు నేను హ్యాపీగా వెళ్తాను అని భూమి అనగానే ఆగు అమ్మ, భూమికి ఎక్స్పెక్టర్ అంటే ఎక్కడ భయం కదా అని గగన్ అంటూ ఒకసారి భూమిని ఎత్తుకొని ఇంక తీసుకెళ్తూ ఉంటాడు. సరే పద అని చెప్పి ఇంక పూర్ణిమ శివతో కలిసి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది. శారద ఇంకా అలాగే చూసి ఇంకా నవ్వుతూ ఉంటుంది. అనుకున్న విధంగా గగన్, భూమి అదే పనిగా ఇంకొకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. పూర్ణిమ సిగ్గుపడుతూ శివని చూస్తుంది, కానీ శివ మాత్రం మోహన్లో ఎలాంటి సంతోషం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదిగో చూడు మా అన్న వదిలే చూడు ఎంత రొమాంటిక్గా ఉన్నారో, పెళ్లి కావాల్సిన శివ అసలు మనం ఎంత రొమాంటిక్గా ఉండాలి అని పూర్ణిమ అంటాడు. శివ మాత్రం ఏమి రెస్పాన్స్ అవడు. మొహం అంతా మార్చుకుని అలా కూర్చుంటాడు. పదే బిందు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. గగన్ అలా కల్లరకుండా భూమిని చూస్తూ ఉంటాడు. భూమి కూడా అలా కల్లరకుండా భూమి కూడా అలా గగన్ చూస్తూ ఉంటుంది. గగన్ కూడా ఇంకా అలా చూడడం పూర్ణిమ అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా అన్నయ్య ఫస్ట్ లోడ్ వచ్చేసింది అని చెప్పి అనగానే ఒకసారి గగన్ ఇబ్బంది పడుతూ భూమిని ఇంకా దించుతూ ఉంటాడు. ఇగో పద వెళ్దామా అని చెప్పి అనగానే అంటే ఎక్స్లేటర్ ఎక్కడ రాదు కదా అని చెప్పి గగన్ కాల్ చేస్తుంటాడు. ఓకే అన్నయ్య అని చెప్పి పూర్ణిమ అంటూ అమ్మ ముందు మనం చూద్దాం గోల్డా బట్టలు అని చెప్పి గగన్ అనగానే అయినా అమ్మ గోల్డ్ చూడడంలో అన్వేషణ చేయి కదా అన్నయ్య, ఇలా అంటే ఇలా అయిపోతుంది, బట్టలకి లేట్ అవుతుంది కదా అన్నయ్య అని పూర్ణిమ అనగానే పెళ్లి కూతురు ఆర్డర్ వస్తుంది కదా ఇంకా మనం అదే చేద్దాం పద బావ అదే చేద్దాము అని చెప్పి భూమి అనగానే పెళ్లి కూతురు గారి ఆర్డర్, పెళ్లి పెద్ద గారి నిర్ణయం, మనం ఆర్డర్ వేసింది చేయడం తప్ప ఇంకా ఏం చేయలేం కానీ గగన్ అనగానే అవును బావ అని చెప్పి శివ అంటూ ఉంటాడు. రాశివ వెళ్దా అని చెప్పి పూర్ణిమ అనగానే ఇంకా అందరు కలిసి వెళ్తూ ఉంటారు. అక్కడేమో అనుకున్న విధంగా స్వామీజీ అపూర్వ కుట్టంతా బయటని చెప్పేసి మోడల్ వచ్చిన కృష్ణప్రసాద్ ప్రయత్నిస్తూ ఉంటాడు. మీరా చాలా భయపడిపోతూ ఉంటుంది. తన కొడుకు అర్థంగా టచ్ పడుతుంటారు. గోరింటాకు నక్షత్ర అలాగే అపూర్వ చాలా కంగారు పడుతుంటారు. ఏంటి నిజం చెప్పారని చెప్పి భయంగా చూస్తూ ఉంటారు. చూడండి స్వామి, మా చెల్లి మీరా అందని చెప్పేసి తన నమ్మకం కాకూడదని చెప్పేసి మేము పిలిపించాను తప్ప ఇదిగో ఆయన చెడు క్షేమంగా అని చెప్పేసి మీరు ఒక్క మాట చెప్తాను చెప్పేసి మిమ్మల్ని పిలిపించింది. అసలు మీరేమో ఏకంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోని చెప్పేసి అసలు మాలోని బాధని ఆవేశాన్ని అన్ని కలిగిస్తున్నారు కదా, అలాగే మీరు నిరూపిస్తున్నారు కదా చెప్పండి శరత్చంద్ర అనగానే శరత్చంద్ర గారు మీ ఆవేశాన్ని బాధ నాకు అన్ని అర్థమవుతున్నాయి, నేను నిజాన్ని నిరూపిస్తాను, ఓకే నిరూపించకపోతే మాత్రం మీరు ఎలాంటి శిక్ష వేసినా సరే నేను ఒప్పుకుంటాను అని చెప్పి స్వామీజీ అన్న మాటలకి ఇంకా మీరా ఏడుస్తుంది. ఆయన ఏంటి బావా నువ్వు కూడా మీరా అంటే అసలు మీరా ఏంటి ఇలాంటి వాడిని నమ్మి వీళ్ళతో మాట్లాడుతుంది బావా అని అపూర్వ డైవర్ట్ చేస్తుంది. ఇగో అపూర్వ ఎవరు ఎలాంటి తెలుసుకోకుండా మనకి ఒక నిర్ణయం తీసుకోకూడదు కదా, సరే ఆగు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటారు. అవును వదిన, మన ఇంట్లోనే నాకు చంపాల్సిన అవసరం వచ్చిన ఆ రాక్షసారో నాకు తెలియాలి కదా అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటుంది. నక్షత్ర గురింటాకు అపూర్వ చాలా భయపడుతుంటారు. స్వామి మీరు నిరూపించండి స్వామి, మీరు అనగానే తప్పకుండా తల్లి అని ఒకసారిగా అంటూ తన చేతిలో బాటిల్ తీసుకుంటూ ఉంటాడు. స్వామి తీసుకోగానే అదేంటి శ్వాసంగా తాగిపడిసిన బీర్ బాటిల్కి శుద్ధ పూజ చేసినట్టు అలాగుందేంటి, గోరింటాకల మాటలకు స్వామీజీ చాలా ఆశపడి గట్టిగా వస్తారు. గోరింట భయపడుతూ ఉంటుంది. నీ మనసుకు పట్టిన మూర్ఖత్వానికి ఇదిగో నేను వివాహానికి దూరం అయింది అంటే నీ పెళ్లి అవటం చెప్పి గో ఆ మూర్ఖత్వాన్ని తగ్గించుకొని నువ్వు తెలివిని పెంచుకో అని చెప్పి స్వామి గుడ్డ హెచ్చరిస్తూ ఉంటారు. గోరింట సైలెంట్ అయిపోతుంది. శరత్చంద్ర గారు ఇదిగోండి మీ అందరూ వరుసగా నుంచోండి అని చెప్పి స్వామీజీ అనగానే ఇంకా అలాగే చెప్తూ చూడండి, ఇగో ఈ సీస తిట్టాను కదా, ఈ భాగం ఉంది కదా ఎవరో చూపిస్తుందో వాళ్ళే కుర్రాన్ని చంపిన వాళ్ళు అని చెప్పి స్వామీజీ అనగానే మళ్ళీ గురు నక్షత్రం అప్పుడు భయపడుతూ ఉంటారు. నుంచోండి అని చెప్పి స్వామీజీ అనగానే సార్ నుంచుంటా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటారు. ఇంక మీరే కూడా లేచి నుంచోండి. ఇంకా అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి బాటిల్ తిప్పగానే అది వెళ్ళి కట్ట అప్పుడు ఆగుతుంది. ఏంటి నన్ను చూపిస్తుంది ఏంటి అప్పుడు అనగానే నువ్వే నీ మేడని చంపావు కాబట్టి ఇదిగో నీ ఏపీ చూపిస్తుంది అని స్వామి అప్పుడు భయపడుతుంది. మీరు చాలా ఆయాసం వస్తూ ఉంటుంది. ఏంటి సీసా తీసి తిప్పి వదిలేస్తే అది ఏదో దిశలో అవుతుంది కదా, అంతలోనే ఏంటి అది ఎవరు చూపిస్తే
వాడు దోషులు అయిపోతారు ఏంటి అని అప్పుడు అరుస్తుంది. అసలు మా చెర్రీని నేను చంపుతాను బావ, అసలు వాడిని నేను ఈ చేతులతో పెంచాను బావ అని చెప్పి అప్పుడు ఏడుస్తుంది. ఆపు నీ అని చెప్పేసి సాజ్ అంటూ ఇదిగో సరే ఈ సీసాని ఇంకా 2-3 సార్లు తిప్పుతాను, ఆ 2 మార్లు కూడా అసలు మళ్ళీ ఆ పైన నీవే చూసినాకో చెర్రీని చంపినవని చెప్పేసి ఒప్పుకుంటావా అని చెప్పి స్వామీజీ అనగానే అప్పుడు మళ్ళీ భయపడుతుంది స్వామి. అప్పుడు తరపున నేను ఒప్పుకున్నా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటారు. కావాలంటే మీ స్థానాన్ని మళ్ళీ మారి ఇంకో చోట నుంచోండి అని స్వామీజీ పిన్ని నువ్వు పక్కన నుంచో అని అపూర్వ అని గుంట ప్లేస్లో వెళ్తుంది. సరే ఎప్పుడు తెప్పు అని అపూర్వంగా స్వామీజీ ఇంకా చేయబోతుంది. ఆగాగు అని మరి దగ్గర సరే సరే ఆగని చెప్పేసి నక్షత్రాన్ని మళ్ళీ పక్క పంపించి ఇక్కడ నుంచి ఉంటుంది. సరే ఇప్పుడు తిప్పు అని అపూర్వంగానే సరే అని చెప్పి సహజం మళ్ళీ బాటిల్ తిప్పుతుంటారు. కరెక్ట్గా మళ్ళీ అపూర్వ రావుతుంది. ఇంకా అపూర్వ షాక్ అవుతుంది. ఇంకా మీరకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగే భయం చూస్తుంది. ఇంకా ఏడుపు మొదలెడుతుంటది. అంటే నువ్వే నా కొడుకుని చంపేసావా అని చెప్పి ఇదిగో అనుమానం లేదు, నువ్వే నా కొడుకుని చంపేసావు వదిరా అని చెప్పి మీరా అబ్బా ఆగు మీరా అని చెప్పి అప్పుడుగానే సరే అప్పుడు అనగానే సరే ముచ్చట 3 సార్లు ఎత్తున్నాను కావంటే మళ్ళీ మీ ప్లేస్ మరి నుంచోవచ్చు అని స్వామి అనగానే మీరు ఏడుస్తుంది. అబ్బా ఆగు మీరా అని చెప్పి అప్పుడు అంటూ సరే ఇప్పుడు మళ్ళీ ప్లేస్ మారుతూ ఉంటుంది. పిన్ని తప్పుకో అసలు నువ్వు తప్పుకో అని చెప్పేసి ఇంకా అప్పుడు అంటూ చూడు అని చెప్పి అంటుంది. దాన్ని మీరా మాట్లాడుతున్న భయంతో ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ స్వామిజీ బాటిల్ తిప్పుతుంటారు. మళ్ళీ అది కట్టలు అపూర్వ అవుతుంటుంది. ఇంకా అపూర్వ అలాగే షాక్ అవుతుంటుంది. ఇంకా అనుమానం లేదు, నువ్వే చంపేసి మళ్ళీ ఏడుస్తుంది. శతంగా కూడా షాక్ అవుతుంటాడు. అపూర్వం చూస్తూ ఉంటాడు. అక్కడేమో అనుకునే విధంగా పూర్ణిమ శివ కావాల్సిన పెళ్లి బట్టలన్నీ కొండ సిద్ధమవుతూ ఉంటారు. ఆర్డర్ చూపించని చెప్పి పూర్ణిమ అడుగుతూ ఉంటుంది. ఇంకా డ్రెస్ తీసి చూపించిపోతుంటారు. ఇటువంటి అని చెప్పి భూమి అనగానే ఈ కలర్ బాగుంది చెప్పి గతను అంటూ భూమి పెట్టి చూస్తూ ఉంటాడు. ఇగో చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఆ తర్వాత చూస్తూ మళ్ళీ ఇంకొక చీర చూస్తూ ఉంటాడు. ఒకటో చూస్తుంటే కానీ శివమాత అప్సెట్ అవుతూ ఉంటాడు. పదే బిందు జ్ఞాపకాలతో ఉంటాడు. శారద అది భూమిని గతం చూస్తూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి అనుకుంటూ పూరి ఇదిగో ఆ శారీ చూద్దామా అని శారద అనగానే అసలు పెళ్ళి వాళ్ళక నాక అని చెప్పి పూరి అప్సెట్ అవుతుంటది. సర్లే ఊరుకోవే అని చెప్పి శారద అంటుంటది. ఇంకా గగన్ అదే పని భూమికి సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా శివ ఫోన్ వస్తూ ఉంటుంది. ఎవరో ఫోన్ చెప్పి చూస్తూ ఉంటాడు. అన్నోన్ నెంబర్ ఫోన్ వస్తుందంటే ఖచ్చితంగా బిందు అని కాల్స్ అని చెప్పి శివ అనుకుంటూ ఇంకా పక్క వెళ్తూ ఉంటాడు. శివ అని చెప్పి చూస్తూ ఎక్కడికైనా భూమి పెడుతుంది. అంటే అటువంటి డ్రెస్సెస్ అయితే బాగున్నాయి అనుకుంటా, నేను చూసి వస్తాను అని శివంగానే అందరు కలిసి వెళ్దాంలే ఆగు అని చెప్పి భూమిగానే సర్లే వెళ్ళి చూడనయ్యి నువ్వు వెళ్ళి శివ అని గగన్ సరే బా అని చెప్పి శివ అంటూ పక్క వెళ్తూ ఉంటాడు. పూర్ణిమ చాలా అప్సెట్ అవుతూ ఉంటుంది. ఇంకా గగన్ భూమి ఇంకా సెర్చ్ చేయడం చూస్తూ ఉంటుంది. ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి శివ అనగానే ఏంటి శివ నీ పియాన్సీ పక్కనే ఉందా ఏంటి, అందుకేనా నా ఫోన్ ఆన్సర్ చేయటం బిందు అంటే బావ మా అందరినీ షాప్ మాల్ తీసుకొచ్చాడు బిందు శివ అనగానే అంటే పెళ్లి బట్టలు నగలు కొనుక్కోవడానికి ఆనా అని బిందగానే అవును చెప్పి శివగానే అంటే అన్ని ఏర్పాట్లు అయిపోతాయన్నమాట, ఇంకేముంది అంటే పూరితో కలిసి నువ్వు పెళ్లిపేటలు ఎక్కడం మొదలైందనమాట. బిందు అనగానే అలా మాట్లాడక బిందు అని చెప్పి శివ బాధపడుతూ ఉంటాడు. నేను పెళ్లిపేటలు ఎక్కడైనా జరిగితే అన్నితోనే ఎక్కుతాను. శివ అనగానే మన కోసం ఎవరైనా నిలబడే వాళ్ళు ఉన్నారంటే మనతో నిలబెట్టారు ఎవరున్నారంటే అది భూమి వదిన ఒకటే కదా, భూమి వదిన కూడా నువ్వు ఎప్పటికైనా నిజం చెప్పుంటే బాగుంది కదా బిందు అని చెప్పాలనుకున్నా. కాకపోతే మన వల్ల అక్క బావ ఎక్కడ విడిపోతే చెప్పేసి నేను భయపడ్డాను. ఈరోజు ఎలాగైనా చెప్పేస్తానులే, మన ప్రేమ ఒక చేదు జ్ఞాపకం మిగలకూడదు అని శివంగా సరే శివ అని చెప్పి బిందు అనగానే సరే వీలు చేసుకొని మళ్ళీ నీకు ఫోన్ చేస్తానులే బిందు అని చెప్పి శివ అంటూ ఇదిగో నీ చేతిలో ఉన్న ఫోను వాళ్ళు తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకో బాగా అని చెప్పి శివ అనగానే సరే అని చెప్పి ఇంకా బిందు ఫోన్ పెట్టేస్తుంది. ఒకసారి ఇంటికి చూస్తాడు, షాక్ అవుతూ ఉంటాడు. వెనకాల భూమి ఉంటుంది. ఏంటి అక్కని మాట్లాడి చెప్పి అనుకుని టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడ అపూర్వ కాసిన నోటి మాట్లాడదు, ఏం చేద్దాం టెన్షన్ కూడా పోతుంటుంది. బాబా వీడు తిరగాల్సి చేస్తాడు, బాబా వీడు మాట్లాడి నమ్మద్దు అని ఇంకా అదే పని అప్పుడు డైవర్ట్ చేస్తుంది. అసలు నేను చెర్రీని చంపలేదు అని చెప్పి నేను చంపలేదు అని చెప్పి అప్పుడు అనగానే అసలు ఇంత మాట్లాడి ఎలా నోరొస్తుంది, అసలు నా కొడుకు పెంచిన చేతితోనే అసలు ఎలా చంపేశావు, హంతకుడు చేసావు ఏంటి చెప్పు అనిక అదే మీద ఏడుస్తాడు. అసలు చెర్రీని ఎందుకు చంపాలో చెప్పు అని చెప్పి శరత్ని నిలదీస్తూ ఉంటాడు. మీద కూడా ఏడుస్తూ ఉంటుంది. చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది. కానీ అప్పుడు ఇంకా ఏం మాట్లాడిపోతుంది. అసలు సరసంగా చెప్పేదేనండి, నీ భార్య అపూర్వకి అలాగే నీ కూతురు నక్షత్ర కూడా చెల్లితో పెళ్లి చేయడం ఇష్టమే లేదు. ఇదిగోండి అయినా మీ మేల్ని వదిలించుకోవడానికే
ఇలా ప్లాన్ చేశారు, వాళ్ళు చంపేశారని చెప్పి స్వామిజీ మాటకి అపూర్వ భయపడుతూ ఉంటుంది. ఇంకా లేదు లేదని చెప్పి భావన మాట అపూర్వ అంటూ ఉంటుంది. అయ్యో చెర్రీ అని చెప్పి అదే పనిగా మీరా గుండెలు పాదుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకో మీరా అంటే అమాయకురాలు, మీరైనా వీడి మాటలు ఎలా నమ్ముతారు బావా, నా మాట నమ్మండి వినండి అని చెప్పి అప్పుడు అనుకుంటుంది. కానీ శరచంద్ర అర్థం కాదు. అప్పుడు మెసేజ్ వస్తుంది, ఏంటమ్మా అని చెప్పేసి ఫోన్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తుంటాడు. షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా చెల్లిని ఎలా చంపారో నక్షత్ర గోరింటాకు అపూర్వ కలిసి మొత్తం అంతా వీడియో ఉంటుంది. ఈ స్వామీజీ చెప్పినది నిజమైన అమ్మాయి శరచంద్ర అంటూ వీడియో చూపిస్తుంటారు. ఇంకా మీరా షాక్ అయిపోతుంది, తట్టుకోలేకపోతుంది. చెల్లిని కత్తితో పొడిచి అపూర్వ చంపడం అంతా వీడియో చూసి షాక్ అయిపోతుంది. ఇంకా అపూర్వకి ఏం చేయాలి అర్థం టెన్షన్ పడిపోతుంది. అంటే అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో చెర్రీ చెర్రీ అని తల బాదుకుంటూ గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా కుప్పలు కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా అపూర్వ షాక్లో ఉంటుంది. స్వామీజీ వెళ్ళిపోతారు. ఎందుకు వదినా నా కొడుకుని చంపేశావు నువ్వు అని చెప్పి ఏడుస్తుంది. చెర్రీ చనిపోయావా అని చెప్పి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. అప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. శరచంద్ర చూస్తూ ఉంటారు. ఇంకొకసారి మీరా ఏడుస్తూ కలిసి పడిపోతారు. అమ్మ మీరా అని చెప్పి శరచంద్ర వెళ్తూ ఉంటారు. ఇంకా లేపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమ్మ మీరా మీరా లేగు లేగు అని అంటూ ఉంటారు. శరచంద్ర ఇంకా చాలా కోపం వస్తుంటుంది. చాలా ఆవేశంగా లేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు నక్షత్రం కూడా అలా చూస్తూ చాలా ఆవేశంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు భయపడుతూ ఉంటుంది. నీకు ఏ పాపం తెలీదు నిజంగా నీకు తెలీదు అని చెప్పి శరచంద్ర ఒక్కసారి అపూర్వం లాగి పెట్టి కొడతాడు. ఇంకా అలాగే అపూర్వ చూస్తూ ఉంటుంది. నువ్వు ఎంత గుడ్డిగా నమ్మానే పాపిస్తుందానా, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా శోభ స్థానాన్ని ఆక్రమించడం కోసమే కదా, తన ఆస్తి కోసమే కదా నా శోభను కూడా, నా ప్రాణమైన శోభను కూడా నువ్వే చంపేశావు కాదు అని శరచంద్ర మాటలకి అప్పుడు షాక్ అవుతుంది. నువ్వే చంపేశావు, నా శోభను చంపేసింది నీకు, బ్రతికే హక్కు నీకు లేదు. గొంతు పెట్టుకొని ఇంకా శరచంద్ర అప్పుడు పిచ్చేస్తుంటాడు. బాగా వదిలి అని చెప్పి అంటుంది. ఇంక చాలా భయపడుతుంది. చి అని చెప్పి ఒకసారి వదిలేస్తూ ఉంటాడు. అమ్మాయి అని చెప్పి గోరింటాకు పట్టుకోపోతుంది. ఇప్పుడు నేను చంపాను అనుకో, నీకు నాకు తేడా లేకుండా పోతుంది కదా, నువ్వు జైల్లో పడాలి. చికెన్ చంపినందుకు, నా శవం చంపినందుకు నీకు అంతకంత శిక్ష పడాలి. ఇదో ఇంతకంటే ఈరోజు నా చేతిలో చచ్చావని బాగుని చెప్పేసి నువ్వు కుళ్ళి ఏడవాలి అని శరచంద్ర చాలా ఆశపడుతూ వెళ్ళిపోతుంటాడు. అప్పుడు భయపడుతుంది. ఇంకేం అర్థం కాదు, టెన్షన్ పడిపోతుంది. ఒక పక్క నక్షత్రం కూడా ఏం అర్థం కాదు. ఒకసారి గగన్ ఇంకా సెలెక్ట్ చేస్తూ ఈ కలర్ బాగుంది నీకు అని చెప్పి అనిపోతాడు. బావా నాకు పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా నాకు డ్రెస్లు వద్దు, చీర సెలెక్ట్ చేయను. భూమి అనగానే పెళ్ళి అవుతే డ్రెస్ వేసుకోకూడదు, పెళ్ళి అవుతే ఆమె అని చెప్పేసి, పెళ్ళి పడితే ఆంటీ అని చెప్పి చాలా మంది మగవాళ్ళు పిలుస్తూ ఉంటారు కదా. ఇదిగో దానివల్ల ఆడవాళ్ళు ఎంత బాధపడతారు నీకు అర్థమవుతుందా, తెలుసుకో. ఇదిగో నువ్వు డ్రెస్లు తీసుకోవాల్సిందే అని గగన్ అనగా, సరే నాకు నచ్చినట్టు నువ్వు షర్ట్ తీసుకుంటా అంటే నేను డ్రెస్ తీసుకుంటా అని భూమి అనగానే, సరే నడ్డి అలాగే నేను సెలెక్ట్ చేశాడు నువ్వు డ్రెస్ తీసుకోవాలని చెప్పి గగన్ అనగానే సరే అని ఇంకా భూమి అంటది. ఇంకా అనుకున్న విధంగా గగన్ సెలెక్ట్ చేస్తుంటాడు. ఇంకా శారదకి ఏం అర్థం కాదు, తలపట్టు కూర్చుంటుంది. ఇంకా వాళ్ళేమో పూర్ణిమ శివ పెళ్లి బట్టలు తెద్దాం విషయం మర్చిపోయి ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం పూర్ణిమ చిరాకు వస్తూ ఉంటుంది. గగన్ దగ్గరుండి భూమికి డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత వేరే కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. ఇంక ఇప్పుడు భూమి గగన్కి డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా శారద ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, అలా చూస్తుంది. ఇంకా పూర్ణిమ చాలా చిరాకు వస్తుంటుంది, అప్డేట్ అవుతుంటుంది. ఈలోగా శివ ఫోన్ మాట్లాడి వస్తూ ఉంటాడు. ఇంకా అలా చూస్తుంటే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత గగన్ దగ్గర మళ్ళీ భూమి చేరి చూస్తూ ఉంటాడు. పూర్ణిమ ఏం చేయాలి అర్థం కాదు, చిరాకు పడుతుంది. పెళ్లి వాళ్ళక నాకు అర్థం కాదు అనుకుంటుంటుంది. శారద తలపట్టుకుని కూర్చుంటూ ఉంటుంది. ఇగో ఇది బాగుంది అని చెప్పి గగన్ అనగానే నాకు ఈ కలర్ నచ్చదని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మని అడుగుదామా అని చెప్పి గగన్ గానే, అమ్మ చెప్పు భూమికి ఏ కలర్ బాగుంటుందో అని గగన్ అనగానే, ఏమన్నా అన్నయ్య రెండు సెలెక్ట్ చేసుకోండి బాగుంటాయని పూర్ణిమ అనగానే, ఏదో బాగుందిగా రెండు అని చెప్పి గగన్ అనగానే, అసలు మనం వచ్చింది దాని పెళ్లి షాపింగ్కి రా, నీ పెళ్లి షాపింగ్ కాదు అని శారద అనగానే ఒకసారి గగన్ ఇంకొకసారిగా భూమిని చూస్తూ ఉంటాడు. ఇంకా భూమి సిగ్గుపడుతుంది. పూర్ణిమకు చాలా కోపం వస్తుంది. అక్కడ శివేమో చాలా చిరాకు పడుతూ ఉంటాడు. ఎప్పటి నుండి వెళ్ళిపోదని చెప్పి అనుకుంటాడు. అంటే మా పెళ్లి చాలా హార్డ్గా జరిగింది కదా అందుకే అని గగన్ అనగానే, అవునవును ఏం ముచ్చ తీరలేదు కదా అందుకే అని చెప్పి భూమి కవర్ చేస్తూ ఉంటుంది. అంటే షాపింగ్ అనగా మా షాపింగ్ అనుకున్నాను చెప్పి గగన్ అనగానే, సరే సరే కానివ్వండి, ఇదిగో మీరు అయిపోయింది అనుకో, రేపు ఎల్లుండో నాకు పెళ్లి షాపింగ్ రావచ్చులే అని పూర్ణిమ అనగానే, సారీ మా షాపింగ్ అయిపోయిందిలే, ఇప్పుడు పూరి శివ షాపింగ్ మొదలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయ్యో అసలు వద్దన్నయ్య, వదిలికి తీయాలనుకున్న శారీస్ అన్ని తేలేక అప్పుడు మా పెళ్లి షాపింగ్ లేదనుకో సగం ఇంకో షాపింగ్ మీరు చేస్తూ ఉంటారు కదా అని పూర్ణిమ అనగానే, సీరియస్గా అంటున్నా చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను సిన్సియర్గానే చెప్తాను అన్నయ్య
అని పూర్ణిమ అనగానే సరే అయితే మా తరపున ఒక్కసారి సెలెక్ట్ చేస్తాము, ఆ తర్వాత పెళ్లి షాపింగ్ సరే అని చెప్పి గగన్ సరే సరే అని చెప్పి పూర్ణిమ అంటూ ఉండదు. ఇంకా చిరా పడుతుండదు. ఇంకా మాటైన భూమి సిగ్గుపడుతుండదు. సరే మాడినట్టు ఒక మంచి బ్లూ కలర్ శారీ డిజైన్ చూపించాను అని చెప్పి గగన్